అరుణాచలంలో పరమశివుడు 3 రూపాల్లో దర్శనం ఇస్తాడని చెప్పి మనకి స్థల పురాణం చెప్తుందన్నమాట. అది మనకి స్థూల, సూక్ష్మ, లింగ రూపాలుగా ఇక్కడ మనకి స్వామివారి దర్శనం చేస్తారు. అందులో మనకి స్థూల రూపానికి ప్రతీకగా అరుణాచలగిరిని మనం దర్శనం చేయవచ్చు. అలాగే లింగ రూపానికి నిదర్శనంగా అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర లింగాన్ని మనం దర్శనం చేయవచ్చు అన్నమాట. అలాగే మనకి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పరమశివ దర్శనము ఒక్క యోగులకు మాత్రమే దర్శనం జరుగుతుంది. అలాంటి యోగ రూపంలో ఉన్నటువంటి పరమశివ దర్శనం చేసుకోలేని సామాన్య భక్తులకు మనకి అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలోని వెనక భాగంలో స్థూల సూక్ష్మ సన్నిధి అని ఉంటుంది. సరిగ్గా ఈ ఆలయము అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క పాద మండపానికి పక్కనే ఉంటుందన్నమాట. చాలా చిన్న ఆలయం కూడా. ఇందులో స్వామివారు ఈ విధంగా వృషభారూఢుడై దర్శనమిస్తారు. అరుణాచల యాత్రలో ఖచ్చితంగా దర్శనం చేయవలసినటువంటి మూర్తి రూపం ఇది. మనకి ఇది సరిగ్గా అరుణాచల ఆలయం వెనకాల పే గోపురానికి ముందు ఉంటుందన్నమాట. నా దగ్గర వీడియో ఫుటేజ్ లేకపోవడం వల్ల నేను ఆ వీడియో చూపించడం లేదు. అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి లింగ రూపానికి ఈ మూర్తికి కూడా అభేదమని స్థానికులు చెబుతూ ఉంటారు. స్థానికులు ఈ మూర్తిని అమ్మయ్యప్పన్ సన్నిధి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అరుణాచలేశ్వర స్వామివారి అభిషేకం జరిగేటప్పుడు ఈ ప్రదేశంలో కూడా నీళ్లు చెమ్మ మనకి బయటికి కనబడుతుందని ఎంతోమంది చెప్పగా వింటూ ఉన్నాము. సో ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని అరుణాచల యాత్రలో మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇలాంటి పూర్తి అరుణాచల ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచల శివ.